ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఐపీఎస్ సునీల్ నాయక్ కేసు మరొక మలుపు తిరిగింది. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడిగా ఉన్న ఈ కేసులో ట్విస్ట్ల మీద ట్విస్టులు తెరపైకొస్తున్నాయి. ఇప్పటికే ఏపీ ప్రభుత్వానికి పాట్నా కోర్టులో చుక్కెదురైంది. ఇప్పుడు సునీల్ నాయక్ కు రక్షణ కల్పిస్తూ ఏకంగా బీహార్ ప్రభుత్వమే కీలక నిర్ణయం తీసుకుంది. అనుమతి లేకుండా తమ రాష్ట్ర క్యాడర్ పోలీసులపై చర్యలు తీసుకోవడానికి వీల్లేదని బీహార్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేయడం ఆసక్తిని కలిగిస్తోంది. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులోని వరుస పరిణామాలు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. ఈ కేసులో నిందితుడిగా ఉన్న బీహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ అరెస్టుకు ముందు ఎదురవుతున్న లీగల్ చిక్కులు అందుకు కారణంగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే సునీల్ నాయక్ ను అరెస్టుకు ప్రయత్నిస్తున్న ఏపీ పోలీసులకు మొన్న పాట్నా కోర్టులో చుక్కెదురు కాగా ఇప్పుడు బీహార్ సర్కార్ మరో షాక్ ఇచ్చింది. ఐపీఎస్ సునీల్ నాయక్ కు ప్రొటెక్షన్ కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. బీహార్ క్యాడర్ పోలీసులపై చర్యలు తీసుకోవాలంటే బీహార్ ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. BNSS 218(3) సెక్షన్ ను తెరపైకి తెచ్చింది. దీంతో ఐపీఎస్ సునీల్ నాయక్ వ్యవహారంలో బీహార్ హోంశాఖ తెచ్చిన ఉత్తర్వులు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారుతున్నాయి. రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ నాయక్ ను అరెస్టు చేసేందుకు చూస్తున్న ఏపీ పోలీసులు తొలి ప్రయత్నంలో భాగంగా కొద్ది రోజుల క్రితం పాట్నా కోర్టును ఆశ్రయించారు. అయితే ఐజీ స్థాయి అధికారి విషయంలో ఏపీ పోలీసులు వ్యవహరించిన తీరుపై పాట్నా సివిల్ కోర్టు సీరియస్ అయింది. నిబంధనల ప్రకారం స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడం, సరైన అరెస్టు వారెంట్, అప్డేటెడ్ కేసు డైరీని సమర్పించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఏపీ పోలీసుల ట్రాన్సిట్ వారెంట్ దరఖాస్తును పాట్నా సివిల్ కోర్టు తిరస్కరించింది. అంతేకాదు సునీల్ నాయక్ ను 30 రోజుల పాటు అరెస్టు చేయవద్దని ఆదేశాలిచ్చింది. దీంతో పాటు డిఫెన్స్ ఉద్యోగుల అరెస్టు సమయంలో అనుమతి తప్పనిసరిగా పాటించాలన్న నిబంధనలకు అనుగుణంగా బీహార్ పోలీసుల విషయంలోనూ అనుమతి తీసుకోవాలంటూ ఆ రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేయడంతో సునీల్ నాయక్ కేసులో మరో ట్విస్ట్ నెలకొన్నట్లయింది. వాస్తవానికి ట్రాన్సిట్ వారెంట్ ను రిజెక్ట్ చేసినంత మాత్రాన ఐపీఎస్ సునీల్ నాయక్ ను ఏపీ పోలీసులు అరెస్టు చేయలేరా అంటే అదేమీ లేదంటున్నారు న్యాయ నిపుణులు. పాట్నా కోర్టు ఎత్తి చూపిన అంశాలను ఏపీ పోలీసులు సరిచేసుకోవాల్సి ఉంటుందని చెప్తున్నారు. అయితే పాట్నా కోర్టు ఇచ్చిన 30 రోజుల రక్షణ ఉత్తర్వుల గడువు ముగియక ముందే అరెస్టు చేయడం మాత్రం చట్టపరంగా సవాలేనని భావిస్తున్నారు. అయితే సునీల్ నాయక్ ప్రస్తుతం ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేయగా అక్కడ ఊరట లభించకపోతే అరెస్టు చేసేందుకు ఛాన్స్ ఉంటుందంటున్నారు. మొత్తంగా సునీల్ నాయక్ విషయంలో ఇప్పుడు ఏకంగా బీహార్ సర్కార్ ఎంట్రీ ఇవ్వడం, ఆ రాష్ట్ర హోంశాఖ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయడం లాంటి పరిణామాలు ఆసక్తిగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ పోలీసులు ఏం చేయబోతున్నారు? హైకోర్టుకు వెళ్తారా? పాట్నా కోర్టు గడువు ముగిసే వరకు వేచి చూస్తారా అనేది చూడాలి.